has been 41 years since an Indian Prime Minister visited Austria. ఆస్ట్రియా యూరోప్లో నాటో మెంబర్ గాని అతి కొద్ది దేశాల్లో ఒకటి. సో ఇది యూరోప్లోనే ఒక ప్రత్యేకమైన దేశం. రష్యా యుక్రెయిన్ వార్ మొదలైన తర్వాత ఈ దేశానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మరి ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రధాని మోడీ ఆస్ట్రియన్ విజిట్ లో ఏం చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే పూర్తి కథనంలోకి వెళ్లే ముందు మేకింగ్ సెన్స్ తెలుగు ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు ప్రపంచ వార్తా విశేషాలు తెలుసుకోవడంతో పాటు వాటి తాలూకు భారత కోణాన్ని తెలుసుకుంటారు. సో మరి సబ్స్క్రైబ్ చేసేసుకున్నారా? చేసేసుకోండి. ఈ ఛానల్ మీద మీరు ఖర్చు పెట్టే ప్రతి క్షణానికి నాది పూచి. ఇంకా పూర్తి కారణంలోకి వెళ్లిపోతే ప్రధాని మోడీ రష్యా విజిట్ తర్వాత సరాసరి ఆస్ట్రియా చేరుకున్నారు. ఆస్ట్రియా చేరుకున్న అనంతరం ప్రధాని మోడీకి ఘన స్వాగతం దక్కింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక దేశ ముఖ్య నేత ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఆ తర్వాత ఏం జరిగింది అన్న దాన్ని బట్టి మనకు ఆ దేశాల మధ్య ఉన్న కెమిస్ట్రీ క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఆ వచ్చే దేశ నాయకుడిని వాళ్ళు ఇంప్రెస్ చేయాలనుకున్నారా, లేదా వాళ్ళ చర్యల ద్వారా ఒక స్పెసిఫిక్ మెసేజ్ పంపించాలనుకున్నారా? ఇలా ఆ ఆతిథ్య దేశం చేసే ప్రతి చర్య ఆ దేశానికి వచ్చిన నాయకుడికి ఒక సంకేతమే. సో ప్రధాని మోడీ అక్కడికి చేరుకోగానే ఆ దేశ విదేశాంగ మంత్రి ప్రధాని మోడీని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. ఈయన అంతకుముందు ఆస్ట్రియాకి ఛాన్సలర్ గా కూడా పనిచేశారు. ఛాన్సలర్ అనే పోస్ట్ మన దేశంలో ప్రధానికి సమానం. సో ఈ చర్య ద్వారా వాళ్ళు తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే ఇండియా ఆస్ట్రియాకి చాలా ప్రత్యేకమైనది అని. ఈ చర్య ద్వారా ఇండియాకి మేము ఇంపార్టెన్స్ ఇస్తున్నామని వాళ్ళు క్లియర్ గా తెలియజేసినట్టే. తర్వాత మోడీ అక్కడున్న మన ఇండియన్ డయాస్పోరాని కలుసుకున్నారు. ఇది కూడా ఒకలాంటి సంకేతమే అని చెప్పొచ్చు. ఇది ఎందుకు సంకేతమో తర్వాత చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆస్ట్రియా ఛాన్సలర్ ని కలుసుకున్నారు. సో ఇరు దేశాల నాయకులు డిన్నర్ చేయడంతో పాటు సెల్ఫీలు తీసుకోవడంతో ఆ రోజు ముగిసింది. ఇదే సందర్భంగా ఆస్ట్రియన్ గాయకులు వాళ్ళ స్టైల్లో వందే మాతరాన్ని పాడి వినిపించారు. వాళ్ళు ఎలా పాడారో మీరు కూడా చూసేయండి. ముందనుకున్నట్టే ఆ దేశ ప్రతి చర్య మనకు సంకేతమే. వందే మాతర గీతానికి మన స్వతంత్ర పోరాటంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. స్వాతంత్రం అనంతరం దాని జాతీయ గీతంగా మనం ఎంతలా సెలబ్రేట్ చేసుకుంటామో ప్రపంచం మొత్తానికి తెలుసు. సో ఈ గీతాన్ని వాళ్ళ స్టైల్లో పాడి వినిపించడం ద్వారా ఇండియాని వాళ్ళు ఇంప్రెస్ చెయ్యాలనే వాళ్ళ ఇంటెన్షన్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. మనం ఒకసారి 75 సంవత్సరాల ఇండియా ఆస్ట్రియా సంబంధాలను చూసుకుంటే ఇరు దేశాల నుంచి హెడ్ ఆఫ్ స్టేట్ విజిట్స్ చాలా అరుదుగా చోటు చేసుకున్నాయి. ఒక భారత ప్రధాని ఆస్ట్రియాని విజిట్ చేసి 41 సంవత్సరాలు అవుతుంది. మోడీకి ముందు ఆస్ట్రియాని విజిట్ చేసిన భారత ప్రధాని ఇందిరాగాంధీ. ఇది 1983లో చోటు చేసుకుంది. సో అంత గ్యాప్ తర్వాత ఇరు దేశాల నాయకులు కలుసుకుంటున్నప్పుడు ఆ విజిట్ కి మరింత ప్రత్యేకత అలుముకుంటుంది. సో ఆ తర్వాతి రోజు మోడీకి సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడంతో మొదలైంది. ఈ చర్య ప్రస్తుతం ఆస్ట్రియా ఇండియాని ఎంత గౌరవిస్తుంది అని తెలియజేస్తుంది. ఆ తర్వాత జరిగిన ద్వైపాక్షిక సమావేశాలలో ఆర్థిక మరియు వ్యాపార సంబంధాలను మరింత బలపరుచుకునే దిశగా అడుగులు వేయాలని ఇరు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. వ్యాపార మరియు ఆర్థిక అంశంతో పాటు ఇంకో కీలకమైన అంశం ఏంటంటే వలసలు. ఇండియా నుంచి యూరోప్ కి మైగ్రేట్ అయిపోతున్న వాళ్ళ సంఖ్య రాను రాను పెరుగుతుంది. ఆల్రెడీ అక్కడ ఇండియన్ డయాస్పోరా చాలా గ్రేట్ నంబర్స్ లోనే ఉంది. ఇందులో ముఖ్య అంశం ఇల్లీగల్ మైగ్రేషన్. ఈ విషయం గురించే ఇందాక నేను మోడీ ఇండియన్ డయాస్పోరాని కలవడం గురించి గుర్తుపెట్టుకోండి మళ్ళీ మాట్లాడతా అన్నది.
సో అక్కడ మన వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ వాళ్ళక్కడ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆల్సో లీగల్‌గా వెళ్తున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి వాటికి సంబంధించి కూడా ఇండియా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. సో మోడీ అదే చేశారు. లీగల్ మైగ్రేషన్‌కి సంబంధించి, స్కిల్డ్ వర్కర్స్ మూవ్‌మెంట్‌కి సంబంధించి కూడా ఇరు పక్షాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఇంకా ఆర్థిక, వ్యాపార ఒప్పందాల విషయానికొస్తే దాదాపు 150కి పైగా ఆస్ట్రియన్ బిజినెసెస్ భారత్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. భారత్ కూడా ఆస్ట్రియాలో తన పెట్టుబడులను పెంచే దిశగా అడుగులు వేయనుంది. ఇరు దేశాల నుంచి స్టార్టప్స్‌కి సంబంధించి కూడా ఒకరికొకరు తోడ్పడే విధంగా చర్యలు ఉండవచ్చు. సో ఇది భారత ప్రధాని మోడీ ఆస్ట్రియా విజిట్‌కి సంబంధించి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్‌తో పంచుకోండి. అండ్ ఫైనల్లీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.